సౌత్ ఇండియాలో రెమ్యునరేషన్ ఎక్కువగా తీసుకునే హీరోల్లో రజనీకాంత్ ముందుంటారు. పూర్తి సినిమాకి కాదు, ఓ సినిమాలో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చినా సరే రజనీ కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటూ ఉంటారు. తన కూతురు డైరెక్షన్ లో తాను చేసిన లాల్ సలాం సినిమాలో అలా కనిపించినందుకే ఏకంగా 40 కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకున్నాడు. అయితే రజనీ క్రియేట్ చేసిన ఈ రెమ్యునరేషన్ రికార్డును ఇప్పుడు బాలయ్య క్రాస్ చేసేశారు. రజనీ నెల్సన్ కాంబోలో తెరకెక్కే జైలర్ 2 సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్న బాలయ్య ఆ రోల్ కోసం ఏకంగా 50 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్గా అందుకుంటున్నట్టు టాక్. దీంతో ఇప్పుడు బాలయ్య నేమ్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోగిపోతోంది. దాంతోపాటే బాలయ్య అభిమానులను మేసం మెలేసి తొడగొట్టేలా చేస్తోంది. అయితే అసలు జైలర్ 2లో నిజంగానే బాలయ్య ఉన్నారా? సూపర్ స్టార్ తో కలిసి నటసింహం స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారా? జైలర్ లోనే మిస్ అయిన ఈ కాంబినేషన్ సీక్వెల్ లో రచ్చ చేయబోతున్నారా? ఒకవేళ నిజంగానే జైలర్ 2లో బాలయ్య ఉంటే ఎంతసేపు ఉంటారు? స్క్రీన్ టైం ఎంత? ఈ సినిమా కోసం బాలయ్య ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ, రజనీకాంత్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే అది అభిమానులకు పండగే. ఈ క్రేజీ కాంబో త్వరలోనే చూడొచ్చని తెలుస్తోంది. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ 2లో బాలకృష్ణ నటించబోతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ కాంబినేషన్ దాదాపు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కేరళలో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ కోసం బాలకృష్ణ 20 రోజుల కాల్ షీట్స్ ఇచ్చారట. ఇందులో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండేలా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డిజైన్ చేశారట. ముఖ్యంగా రజనీకాంత్, బాలయ్య మధ్య వచ్చే సీన్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. జైలర్ ఫస్ట్ పార్ట్ లో రజనీకాంత్ తో పాటు మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్స్ స్క్రీన్ షేర్ చేసుకోవడం సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఇక శివరాజ్ కుమార్, మోహన్ లాల్ సీక్వెల్ లోనూ కంటిన్యూ అవుతున్నారు. అడిషనల్ గా బాలయ్య ఈసారి స్క్రీన్ షేక్ చేయడానికి వచ్చేస్తున్నారు. ఏదేమైనా జైలర్ 2 కోసం బాలకృష్ణ రంగంలోకి దిగుతున్నారనే న్యూస్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయాలని ఎండలు కూడా చూడకుండా కష్టపడుతున్నారు ఎన్బీకే. ఇక జూన్ 10న గోపీచంద్ మలినేని సినిమా మొదలు పెట్టబోతున్నారు. వీటి మధ్యలో జైలర్ 2 కూడా చేయబోతున్నారని, ఈ సినిమాలో బాలయ్య పాత్ర దాదాపు 40 నిమిషాలుంటుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం 20 రోజుల డేట్స్ ఇచ్చారని, దీనికోసం 50 కోట్ల పారితోషికం అందుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. జూన్ నుంచి జైలర్ 2కు డేట్స్ ఇచ్చారు బాలయ్య. పార్ట్ 1లోనే రజనీ, బాలయ్య కాంబో మిస్ అయింది. ఈసారి మిస్ అయ్యే సమస్యే లేదు. బొమ్మ బ్లాక్ బస్టరే అంటున్నారు నెల్సన్. మరి చూడాలి ఈ కాంబో ఎలా ఉండబోతుందో. ఇక ఈ మధ్య కూలీ షూటింగ్ పూర్తి చేసిన రజనీకాంత్ అప్పుడే జైలర్ 2ను సెట్స్ మీదకు తీసుకొచ్చారు. ఈ సినిమాను 2026 సమ్మర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.